నమస్తే అండి. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు. కనుకే అతడికి దత్త అని పేరు వచ్చింది. అతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. దత్తాత్రేయ జయంతి ఆ రోజు ప్రాముఖ్యత ఉపవాసము, జపము, ధ్యానము, పారాయణము, ప్రార్థనలు, భజనలు చేసుకుంటారు. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే ఈ దత్తాత్రేయుడు. మరి ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ 14 శనివారం దత్తాత్రేయ స్వామి జయంతి అనేది వచ్చిందండి. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి, ఈరోజు చేయవలసిన విధి విధానాలు ఏంటి, మరి చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి అనేవి ఇప్పుడు చూద్దామండి. ప్రత్యేకంగా సంతానం లేనివారు కానీ, చదువులో అంటే ఎంత చదివినా బుర్రకి ఎక్కట్లేదు, చాలా మందకొడిగా ఉంటున్నారు పిల్లలు అనేవారు ఎవరున్నా ఈరోజు దత్తాత్రేయ స్వామివారి గుడికి వెళ్ళి, అంటే ఎక్కువైతే సాయిబాబా మందిరాల్లో కూడా దత్తాత్రేయ స్వామివారి విగ్రహాలు ఉంటాయి. ఎందుకంటే గురువు కాబట్టి ఈయన కూడా మనకి బాబా గారిని కూడా గురువుగా భావిస్తాం కాబట్టి గురువు గారు ఉండే గుళ్ళు ఉంటాయి కదండి. ఎక్కువ సాయిబాబా గారి టెంపుల్లో మనకి కనిపిస్తుంది అన్నమాట దత్తాత్రేయ స్వామివారిది కూడా. అక్కడ వెళ్ళి 3 ఒత్తులు అంటే 2 ఒత్తులు లెక్క 3 ఒత్తులు వేయాలండి. ప్రమిదిలో వేసి ఆవు నెయ్యి, నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి. మరలా చెప్తున్నాను, 2 ఒత్తులు అంటే ఒత్తిని 2 ఒత్తులు చేసి అలా 3 వేయాలండి. ఒకటే ప్రమిదిలో వేసి మనం ఆ రోజు దీపారాధన చేసి ఉదయం అయితే ఉదయం, సాయంత్రం అయితే సాయంత్రం. ఎందుకంటే మనకి 14వ తారీఖు పౌర్ణమి కూడా సాయంత్రం 5 గంటల తర్వాత తగిలిందండి. కుదిరితే సాయంత్రం చేసుకోండి, ఇంకా మంచిది. వెళ్ళి మీకు ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అయితే అంటే మీకు ఏ ప్రాబ్లం అయితే అంటే పిల్లల గురించా, సంతానం గురించా, లేకపోతే నరఘోష, ఇలా ఒక్కొక్క దానికి కొన్ని మంత్రాలు ఉన్నాయండి. వాటిని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మంత్రాన్ని 108 సార్లు లేదా 21 సార్లు జపించుకుంటూ స్వామివారిని చూస్తూ మీ కష్టాన్ని చెప్పుకున్నట్లయితే తప్పకుండా తీరుతుందండి. మాకు ఈ మంత్రాలు కష్టమండి, మేము చదవలేకపోతున్నాం అనుకునేవాళ్ళు ఓం శ్రీ దత్తాత్రేయ నమః అనుకుంటూ మనం సింపుల్గా మనం చెప్పుకుంటూ మనం ఈ మంత్రాన్ని 108 సార్లైనా 12 అంటే 21 సార్లైనా పఠించుకుంటూ మన కోరికను తెలుపుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి. ఇది దేవుణ్ణి చూస్తూ మనం అంటే కళ్ళు మూసుకొని కాకుండా దేవుణ్ణి యథేచ్ఛగా చూస్తూ మనం ఈ మంత్రాన్ని జపించుకుంటూ మన కోరికనైతే తెలపాలండి. ఈ కోరిక తీరిన తర్వాత మనకి అక్కడ వీలు కుదిరితే ఆ విగ్రహం చుట్టూ ఇలా 21 సార్లైనా 108 సార్లైనా ప్రదక్షిణ చేయాలండి. ప్రదక్షిణలో ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ చేసుకున్నా చాలా మంచిది మాట. లేదు అంటే మనం కూర్చొనే చెప్పుకుందామంటే ఇలా చూస్తూ కళ్ళు విప్పుకొని చూసుకుంటూ మనం ప్రార్థన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రదక్షిణ కుదరకపోతే మాకు చేయాలని ఉంది కానీ ప్రదక్షిణ అయితే చేయడానికి మాకు అక్కడ ప్లేస్ లేదు అనుకునేవాళ్ళు మన చుట్టూ మనమే ప్రదక్షిణ అన్నిసార్లు చేస్తే మనం ఆ దేవుని చుట్టూ చేసినట్టు అవుతుందండి. అది ఎన్నిసార్లు అనేది మీ ఇష్టం. 9 సార్ల, 21, 108 సార్లు అనేది మీ ఇష్టం అన్నమాట. లేదు మాకు కుదురుతుంది, మాకు టెంపుల్ అవైలబుల్గా ఉంది అనుకునే వాళ్ళు అలా చేయండి. మాకు అసలు గుడే మాకు దగ్గరలో లేదండి, అందుబాటులో లేదు అనుకునేవారు ఇంటి దగ్గరే నేను చెప్పిన దీపారాధన చేసి ఈ మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మంత్రాలు జపించుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా ప్రత్యేకించి ఈరోజు అయితే కుడుములైనా లేదా చపాతీలైనా వీటిని చేసి అంటే మీరు తిని కొంత మిగిలిన దాన్ని ఒక కుడుము చేశారంటే దాన్ని 4 ముక్కలు చేసి అందులో ఒకటి మీరు తిని లేదా ఒక పార్ట్ ఎంతైతే అంత మిగిలిన దాన్ని కుక్కలకి, మీ ఇంట్లో పెంచుకునే కుక్కలకే కాకుండా బయట వీధి కుక్కలకండి, వీధి కుక్కలకి పెట్టినట్లయితే చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో పరమార్థం కూడా ఒకటి ఉందండి. ఈరోజు ఒకరోజు పెడితే అది మొత్తం జీవితాంతం కూడా దాని విశ్వాసాన్ని చూపిస్తుందండి. అందుకు ప్రత్యేకించి ఈ ఆచారం కూడా ఉంది. ఈ దత్తాత్రేయ జయంతి రోజు వీధి కుక్కలకి తిండి పెట్టడం అనేది అది చేయడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.